రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడులు, ఉపాధి కల్పన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి ముంబై నుంచి దావోస్ పయనమయ్యారు. ఈ నెల 20 నుంచి 24 తారీఖు వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు లోకేష్. జ్యూరిచ్ కాలమానం ప్రకారం 21/2025 ఉదయం 6:10 స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో ల్యాండ్ అవుతారు లోకేష్. ఉదయం 10 గంటలకు జ్యూరిచ్ లోని హోటల్ హిల్డన్ లో స్విట్జర్లాండ్ లోని భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ అవుతారు. 10:20 నుంచి 11 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పరిశ్రమ పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు లోకేష్. 11 గంటల నుంచి స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ గ్లోబల్ అడ్వైజరీ ఫనీ శ్రీపాద్ సంస్థ ప్రతినిధులతో సమావేశమవుతారు. 11:40 ముఖ్యమంత్రితో కలిసి తెలుగు డయాస్పోరా ఆధ్వర్యాన నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 జ్యూరిచ్ నుంచి దావోస్ బయలుదేరి వెళ్తారు. రాత్రి 7:15 దావోస్ ప్లీనరీ హాల్ లాబీలో ముఖ్యమంత్రితో కలిసి గ్లోబల్ పారిశ్రామికవేత్తల నెట్వర్కింగ్ డిన్నర్ కు హాజరై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. రాత్రి 8:30 ప్రపంచ ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ తో కలిసి భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగ పెద్దలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశంలో పాల్గొంటారు. ఇంటెలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం, అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, జెండర్ పారిటీ స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. నెక్స్ట్ జెన్ ఏఐ, డాటా ఫ్యాక్టరీ, ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ మీడియా ప్రతినిధులు, ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. గ్లోబల్ ఎకానమీ స్థితిగతులు, లేబర్ మార్కెట్ పై ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ప్రభావం అనే అంశంపై వైట్ షీల్డ్ తో భవిష్యత్తు వాతావరణ ఉద్యమ ప్రభావంపై చర్చిస్తారు. వార్షిక లీడర్ ఫోరం పునరుద్ధరణపై నిర్వహించే సమావేశాలకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ప్రత్యేకించి దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏపీ పెవిలియన్ లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, పెట్టుబడులకు మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ఏపీలో అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వివరిస్తారు. సిఎన్బిసి, టీవీ18, బిజినెస్ టుడే, ఎకనామిక్ టైమ్స్, బ్లూంబర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ కు హాజరవుతారు. భారత్, డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ నిర్వహించే కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిథిగా హాజరవుతారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్న మంత్రి లోకేష్ వైపు పారిశ్రామిక వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.